వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. క్రీడలలో గెలుపోటములు సహజమని మంచిర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు తనయుడు చరణ్ అన్నారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి టోర్నమెంట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. లక్షడిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహిస్తున్న నాటో వెస్ట్ ఓవర్సీస్ కన్సల్టెంట్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్లో బహుమతుల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. అనంతరం గెలిచిన ఇరు జట్లకు బహుమతులను ప్రదానం చేశారు. ఈ క్రికెట్ టోర్నమెంట్లో మొత్తం 32 జట్లు పాల్గొనగా ఈ టోర్నీలో తిమ్మాపూర్ మరియు హితీష్ లక్షడిపేట టీంలు తలపడ్డాయి. ఫైనల్లో హితీష్ లక్షడిపేట టీం గెలుపొందగా వారికి విన్నర్ కప్ను మరియు 50,000 రూపాయల నగదును కొక్కిరాల చరణ్ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎండి ఆరిఫ్ అలీ, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చింత అశోక్ కుమార్, రంజిత్ సింగ్, రాజు, మసాలా సతీష్, చిన్న రమేష్, టోర్నమెంట్ నిర్వాహకులు రమా రాజేశం, గుండా కైలాస్పతి, సయ్యద్ షాహిద్ అలీ, గ్రౌండ్ టీమ్ ఆర్గనైజర్స్ అభినయ్, బాబా, సురేష్ నాయక్, రాము తదితరులు పాల్గొన్నారు. అనిల్ గారు స్టేజ్ మీద రండి. రాము, వెల్ ప్లేడ్. దినేష్, అభినయ్ కొంచెం ఈరోజు లక్ష్మణ్ మున్సిపాలిటీలో జరిగే టోర్నమెంట్స్ కు మొట్టమొదటిసారి ఇచ్చిన మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్రావు గారు మరియు కొక్కిరాల సురేఖమ్మ గారి తనయుడు కొక్కిరాల సీజన్ 2 టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్న హితీష్ గారికి ధన్యవాదాలు. ఇక్కడ ప్రజలలో మన యువతలో క్రీడా స్ఫూర్తిని పెంచి అందరినీ ఇక్కడ ఆకట్టుకొని వాళ్ళకు ప్రతి సంవత్సరం సీజన్ 2 అని చూస్తున్నాం. ఇంకా ఎక్కువ సీజన్లు జరపాలని ఇక్కడ మన యువతను కూడా ప్రేరేపించి వాళ్ళని స్పిరిట్ ఇంప్రూవ్ చేసి ఇట్లనే వాళ్ళని గేమ్స్లో పార్టిసిపేట్ చేసి ముందుకు వెళ్ళేటట్టుగా చూడాలని చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు. వాళ్ళ తల్లిదండ్రులు, నా తాతగారు ఉన్నారు ఇక్కడ. అట్లనే మన లక్షపేట ప్రజలు ఎవరైతే మన అందరూ పాల్గొన్నారో ఈ టోర్నమెంట్ లో వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు. గెలిచే వాళ్ళు, ఓడిన వారు ఇద్దరికి ధన్యవాదాలు. గెలుపోవటం సహజం, తప్పకుండా ముందుకెళ్ళి